గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెషన్‌లో మనము ఒక జీరా ఎక్స్‌రే ప్లగిన్‌లో టెస్ట్ కేసెస్ ఎలా మనం క్రియేట్ చేస్తాము అన్నది మన యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్. బిఫోర్ థాట్ ఒక చిన్న క్లారిఫికేషన్. సురేంద్ర నువ్వు వీడియోస్‌లో జెఫర్ స్క్వాడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశావు. ఇప్పుడేమో టెస్ట్ మేనేజ్‌మెంట్ టూల్ ఎక్స్‌రే గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావు. 2 డిఫరెంట్ టూల్స్ కదా! మేము చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నాము అంటే, దానికి ఆన్సర్ ఏంది అంటేనండి, ఇప్పుడు నా దగ్గర వివో ఫోన్ ఉంది. మీ దగ్గర ఒప్పో ఫోన్ ఉంది. 2 ఆండ్రాయిడ్ ఫోన్సే. చిన్న చిన్న ఆప్షన్స్ డిఫరెంట్ కానీ 2 గూడా ఆండ్రాయిడ్ సంబంధించిన ఫీచర్స్ అన్నీ కామన్. సిమిలర్ వే నేను జెఫర్ స్క్వాడ్ ఇప్పుడు నా అకౌంట్‌లకి యాడ్ చేయలేకపోతున్నానన్న ఒక రీజన్‌తో జీరా అన్న ప్లగిన్ యాడ్ చేసి నేను దీంట్లో కంటిన్యూ చేస్తున్నానండి. సో, మీరు జెఫర్ స్క్వాడ్ యాడ్ అయ్యుండి దాని మీద స్టెప్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. 2 డిఫరెంట్ ఆప్షన్స్ 2 చేసామన్నా చెప్పుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు మాట. ఓకే. సో, దట్స్ ద అల్టిమేట్ పాయింట్. అండ్ నౌ ఎక్స్‌రేలోకొచ్చేసరికి మీకు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి అంటే, మీ టెస్ట్ కేసెస్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఒకటి క్రియేట్ చేయాలి. ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే, మీ యొక్క టెస్టింగ్ బోర్డ్‌లోకెళ్తే, ఇక్కడ టెస్ట్ ఎగ్జిక్యూషన్స్ అన్న ఆప్షన్ కనిపిస్తది. దాన్ని క్లిక్ చేసుకుంటే, యూ కెన్ క్రియేట్ యువర్ ఎగ్జిక్యూషన్. సో, ఇప్పుడు నేను ఎగ్జిక్యూషన్ క్రియేట్ చేస్తున్నానండి. సో, ఈ ఎగ్జిక్యూషన్‌కి ఎపిక్ అని పెట్టుకుంటున్నా నేను. బ్యాచ్ 141 క్యూఏ సెలీనియం సురేంద్ర అని నాకు ఈ ఎగ్జిక్యూషన్ కి నేమ్ ఇచ్చి క్రియేట్ అని పెట్టానమాట నేను. ఓకే. మనం ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని నేను జస్ట్ ఓపెన్ చేశాను నేను. చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఈ ఎగ్జిక్యూషన్ కి మన యొక్క టెస్ట్ కేసెస్ ని యాడ్ చేయొచ్చు. సో యాడ్ టెస్ట్ అని క్లిక్ చేసి ఎగ్జిస్టింగ్ టెస్ట్లే కదా మనం ఇంతకు ముందర ఆల్రెడీ టెస్ట్ కేసులు క్రియేట్ చేసేసాం మనం. మనం ఏమేమైతే టెస్ట్ కేసులు క్రియేట్ చేసామో అట్లన్నిటిని ఎగ్జిక్యూషన్ లోకి యాడ్ చేస్తున్నాం. ఇగో 69, 70, 71 అండ్ 72 ఇట్లా నేను ఈ 4 ఎగ్జిక్యూషన్స్ కి ఈ 4 టెస్ట్ కేసు ఎగ్జిక్యూషన్ లో క్రియేట్ చేసి దీన్ని ఇట్లా ఎగ్జిక్యూషన్ కి యాడ్ చేసేసాను. యాడ్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళా టెస్టింగ్ బోర్డ్‌లోకి వెళ్ళి ఓకే. వి హావ్ టు గో బ్యాక్ టు థాట్ పర్టిక్యులర్ టెస్టింగ్ బోర్డ్. ఈ టెస్టింగ్ బోర్డ్‌లో మీ ఎగ్జిక్యూషన్ ఇక్కడికి లిస్ట్ డౌన్ అయ్యి వస్తది. ఆల్రెడీ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఏదైతే ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఉన్నదో ఆ ఎగ్జిక్యూషన్ దానికి సంబంధించిన టెస్ట్‌లు వస్తాయన్నమాట. ఇదిగో ఇది నేను క్రియేట్ చేసిన ఎగ్జిక్యూషన్. దాన్ని క్లిక్ చేస్తే ఎగ్జిక్యూషన్ యొక్క డీటెయిల్స్‌లోకి ఎళ్తాయి. సో, ఇప్పుడు నేను స్ప్రింట్‌లో నేను వర్క్ చేసే మొత్తం యూజర్ స్టోరీస్ అన్నీ ఒక ఎగ్జిక్యూషన్‌లోకి ఎళ్తాను. స్మోక్ టెస్ట్‌లన్నీ ఒక ఎగ్జిక్యూషన్, రిగ్రెషన్ టెస్ట్‌లన్నీ ఒక ఎగ్జిక్యూషన్ ఇట్లా చేసుకుంటా ఉంటానన్నమాట. దీనికి కిందకి స్క్రోల్ చేస్తే మీరు 4 టెస్ట్‌లు యాడ్ చేశారు. పర్ఫెక్ట్. ఈ ప్లే బటన్ కొట్టి ఒక్కొక్క టెస్ట్‌ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ప్లే బటన్ కొట్టాను నేను. ప్లే బటన్ కొడితే ఫస్ట్ నేము, లాస్ట్ నేము, యూజర్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్‌లో వాలిడ్ డేటా ఇవ్వు నువ్వు అంటున్నారు. ఇదే నీకున్న స్టెప్. సో, ఇప్పుడు క్లియర్ దిస్ ఫార్మ్ అన్నిటిని క్లియర్ చేద్దామండి. చేసి ఈ ఫస్ట్ నేమ్‌లో సురేంద్ర ఇచ్చాను. లాస్ట్ నేమ్‌లో జగన్నాథం అని ఇచ్చాను. ఈమెయిల్ ఐడీ ఏమో mail@.com అనో ఏదో ఒక ఈమెయిల్ ఐడీ పెట్టేసాను. సో, ఇది వాలిడ్ ఈమెయిల్ ఐడీ కావాలి కాబట్టి abc.com అని పెట్టానండి. ఈ 3 కూడా వాలిడ్ డేటా నేను ఎంటర్ చెయ్యగలిగాను. సో, అంటే అప్పుడు ఈ టెస్ట్ కేస్ యొక్క స్టెప్ పాస్ అని పెడతాం. పాస్డ్ అన్న స్టేటస్ ఎప్పుడు ఇస్తామంటే ఆ స్టెప్ కరెక్ట్‌గానే ఎగ్జిక్యూట్ అయింది. నాకు కావాల్సిన ఎక్స్‌పెక్ట్ రిజల్ట్ వచ్చింది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లోకి ఎప్పుడు పెడతాము అంటే గనక ఇంకా నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి అన్నప్పుడు ఇన్ ప్రోగ్రెస్‌లో పెడతాం. రెడ్ అన్న స్టేటస్ లోకి ఎప్పుడు అంటే ఫెయిల్డ్ నేను ఎగ్జిక్యూట్ చేసింది ఫెయిల్డ్ అయ్యింది అన్నప్పుడు ఇందులోకి పెడతాం. ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్ లో ఇది పాస్ అయింది కదా మరి. సో దీన్ని ఇక్కడ గ్రీన్ లోకి పెట్టాను. ఎప్పుడైతే ఇది గ్రీన్ లో పెట్టాను ఈ స్టెప్ పాస్ అయింది. టెస్ట్ కేస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టేటస్ మొత్తం పాస్ అయ్యింది మాట. పర్ఫెక్ట్. సింపుల్ లాజిక్ ఎట్లా చెప్పొచ్చు అంటే ఇంజినీరింగ్‌లో మొత్తం 6 సబ్జెక్టులు ఉన్నాయండి. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా మొత్తం ఇంజినీరింగ్ ఫెయిల్ అయ్యామంటాం గదా! ఆ పర్టిక్యులర్ ఇయర్‌ని ద సేమ్ వే టెస్ట్ కేస్‌లో 10 స్టెప్స్ ఉన్నా ఒక స్టెప్ ఫెయిల్ అయినా మొత్తం స్టెప్స్ అన్నిట్లికి ఔట్‌కమ్ ఆ టెస్ట్ కేస్ ఫెయిల్ అయినట్టే. అట్లానే ఒక స్టెప్ పాస్ అయ్యి మిగతావన్నీ ఫెయిల్ అయినా సరే ఓవరాల్ స్టేటస్ ఫెయిల్డ్ కిందే కౌంట్ మాట. ఇప్పుడు ఈ నెక్స్ట్ యారో మార్క్ గనక క్లిక్ చేశారనుకో ఇట్ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ టెస్ట్ కేస్ ఇన్ థాట్ ఎగ్జిక్యూషన్. ఇందులో యూజర్ నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేములో డేటా ఎంటర్ చెయ్యకుండా పర్ఫార్మ్ చెయ్యు అంటుంది. ఇదిగో డేటా ఏం ఎంటర్ చేయలేదు. నెక్స్ట్ బటన్ కొట్టా. ఇక్కడ ఏం ఎంటర్ చేయలే. నెక్స్ట్ బటన్ కొట్టా. సో ప్రతి చోట కూడా దిస్ ఈజ్ ఎ రిక్వైర్డ్ ఫీల్డ్ అన్న మెసేజ్ వస్తుంది. విచ్ మీన్స్ దాట్ అది రిక్వైర్డ్ ఫీల్డ్ కి తగ్గ ఎర్రర్ మెసేజ్ మనకు వస్తుంది కాబట్టి స్క్రోల్ డౌన్ చేసి దీన్ని పాస్ కింద పెట్టేశాను నేను.
ఇది పాస్ అయింది. నేను అక్కడ కావాల్సిన నాకు రిలేషన్ ఏదైతే నేను చెక్ చేస్తున్నానో ఈ మూడిట్లోకి అది అక్కడ అవుట్‌కమ్ వచ్చేసింది. నెక్స్ట్ టెస్ట్ కేస్‌కెళ్ళాను. నెక్స్ట్ టెస్ట్ కేస్ ఏం చెప్తుంది అంటే గనక నాకు స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చి చూడు ఆ మూడిట్లోనూ స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకోదు అంటున్నారు. స్పెషల్ క్యారెక్టర్స్ పెడితేనండి నాకు ఎర్రర్ మెసేజ్ ఏం రాలేదండి. సో, ఇక్కడ నాకేమైంది నా ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఒకటి, ఇక్కడ వచ్చిన యాక్చువల్ రిజల్ట్ ఒకటి దాన్ని మనం డిఫెక్ట్ అంటాము. ఫస్ట్ ఈ స్టెప్‌ని ఫెయిల్ చేశాను నేను. ఫెయిల్ చేసి దీనికి డిఫెక్ట్ ఏమీ లేదు కాబట్టి ఒక డిఫెక్ట్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఎక్కడ ఈ డిఫెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను నేను? ఇదంతా కూడా సైన్ అప్ ఫ్లోలో డిఫెక్ట్ నీకు. సైన్ అప్‌లో ఫస్ట్ నేమ్ ఫీల్డ్ ఈస్ యాక్సెప్టింగ్ స్పెషల్ క్యారెక్టర్స్. బాబు ఈ ఫస్ట్ నేమ్ ఫీల్డ్ స్పెషల్ క్యారెక్టర్స్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. స్టెప్స్ క్లిక్ ఆన్ సైన్ అప్ ఫార్మ్, ఎంటర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ a first name, last name, username fields. Click on a next button. అబ్జర్వ్ ద స్క్రీన్. స్క్రీన్ అబ్జర్వ్ చెయ్యి. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏం రావాలండి నీకు? యూజర్ షుడెంట్ ఎంటర్ స్పెషల్ క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్స్ ఎంటర్ చేయకూడదు. యాక్చువల్ రిజల్ట్ ఏమొస్తుంది? యూజర్ ఈజ్ ఏబుల్ టు ఎంటర్ స్పెషల్ క్యారెక్టర్స్. ఇది డిఫెక్ట్ కదా మరి. అటాచ్డ్ స్క్రీన్ షాట్ ఫర్ ద డిఫెక్ట్. ఏదైతే డిఫెక్ట్ ఉందో దానికి స్క్రీన్ షాట్ రాయి అండ్ స్క్రీన్ షాట్ పెట్టు. ఈ డిఫెక్ట్ ఏ రిక్వైర్మెంట్ కి లింక్ అయ్యి ఉన్నది మీకు? 2.1 అన్న రిక్వైర్మెంట్ కి లింక్ అయ్యి ఉన్నది. అండ్ ఈ డిఫెక్ట్ ఏ టెస్ట్ కేస్ నుంచి వచ్చింది నీకు? 71 అన్న టెస్ట్ కేస్ నుంచి నీకు ఈ డిఫెక్ట్ వచ్చింది. అండ్ దెన్ ఇది ఎవరికి రిపోర్టింగ్? డెవలపర్ నేమ్ ఇక్కడ పెట్టు. అండ్ దెన్ ఏ స్ప్రింట్ లోకి ఈ డిఫెక్ట్ ఉండాలి మొత్తం డీటెయిల్స్ అన్ని పెట్టి దెన్ సో ఇది డిఫెక్ట్ అంటే ఇందులో మీకు బగ్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఆప్షన్ లో ఇష్యూ టైప్ బగ్ ఉండాలి. బగ్ సెలెక్ట్ చేసి క్రియేట్ అని కొట్టా. ఆటోమేటికల్లీ ఈ పర్టికులర్ టెస్ట్ కేసుకి ఒక డిఫెక్ట్ యాడ్ అయ్యి ఆ టెస్ట్ కేసు ఫెయిల్ అయింది. సో ఇదిగో చూడండి, ఈ టెస్ట్ కేసు నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే ఇందులో ఒక డిఫెక్ట్ వచ్చింది అండ్ అది ఫెయిల్ అయ్యింది ఓవరాల్ స్టేటస్ అని చూపించింది. అండ్ నెక్స్ట్ ఇందులో ఫోర్త్ టెస్ట్ కేసు ఉంది. ఆ ఫోర్త్ టెస్ట్ కేసుకి వెళ్తే నేను నా ఎగ్జిక్యూషన్ చేస్తే కనుక ఇదేం చెప్తుంది అంటే 19 క్యారెక్టర్స్ ఇస్తే ఏంటి, 20 క్యారెక్టర్స్ ఇస్తే ఏంటి, 21 క్యారెక్టర్స్. అట్లాగే స్టెప్ బై స్టెప్ ఈ యాక్షన్స్ ఇక్కడ మనం పర్ఫామ్ చేసి దాని యొక్క అవుట్కమ్ ప్రకారం ఇక్కడ మన టెస్ట్ కేసు యొక్క ఎగ్జిక్యూషన్ స్టేటస్ అప్డేట్ చేస్తాం. ఇట్లా మన ఇండివిజువల్ టెస్ట్ కేసెస్ ని మనం పిక్ చేసుకుని వాటి యొక్క ఇండివిజువల్ స్టేటసెస్ ని మనం అప్డేట్ చేసుకుని టెస్ట్ ఎగ్జిక్యూషన్ కాలంలోకి కనుక మనం వచ్చి చూస్తే ఓవరాల్ ఎన్ని ఎగ్జిక్యూట్ అయినాయి, దాని యొక్క పాస్ కౌంట్ ఎంత, దాని యొక్క ఫెయిల్ కౌంట్ ఎంత, మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ లో. ఓకే, పర్ఫెక్ట్. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ క్రియేట్ ఎ టెస్ట్ ఎగ్జిక్యూషన్. మనం టెస్ట్ కేసెస్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అనేది మన నెక్స్ట్ సెషన్ లో ఏం చేస్తాము అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం డిఫెక్ట్ పెట్టాం కదా, మనం పెట్టిన డిఫెక్ట్ కి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, రియల్ వరల్డ్ లో ప్రాసెస్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాము, ఇవన్నీ కూడా మన యొక్క నెక్స్ట్ సెషన్ లో చూస్తామండి. ఓకే, పర్ఫెక్ట్. డన్ ద డీల్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.